వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి పల్లీలు వేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అందులోనే కొంచెం కొబ్బరి అవి వేగే వరకు బాగా కలపాలి. తర్వాత చెక్క, లవంగాలు, కొంచెం జీలకర్ర, ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి అవి వేయాలి. 4 వెల్లుల్లి, కొంచెం చిన్న అల్లం మిక్సీ పట్టుకొని తర్వాత ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. కొంచెం పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, కొంచెం కొత్తిమీర, గరం మసాలా, అందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత మెత్తగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ, టమోటా పండు కట్ చేసి పెట్టుకోవాలి. మనం వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాక ఆ మసాలా అనేది అట్లా చేయాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు కొంచెం బాగా ఎర్రగా వచ్చే వరకు వేగనివ్వాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా పండు, ఇప్పుడు ఒక్కొక్కటిగా వంకాయ వేసుకోవాలి. కొంచెం బాగా ఆయిల్లో మగ్గే వరకు అలాగే ఉంచాలి. నేనైతే కాడలు సగానికి కట్ చేశానండి. అవైతే బాగుంటాయని, కొంచెం స్పేస్ వస్తుందని. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, అది కొంచెం మిగిలి ఉంటే అట్లా వేసుకోవాలి. పచ్చివాసన అనేది పోతుందన్నమాట. వంకాయ ఆయిల్లో బాగా కొంచెం మగ్గే వరకు ఉంచుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి వంకాయ అనేది. అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని పైన వేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.